ఏమన్నారంటే సినిమా వాళ్ళు రాజకీయాలు రావడం ఏంటి, సినిమా వాళ్ళు రాజకీయాలు రావచ్చా, వాళ్ళకి పర్మిషన్ ఉందా, వాళ్ళకి నాలెడ్జ్ ఉందా అని ఒక ప్రశ్న అడిగారు. దీనికి నేను చాలాసార్లు చెప్పాను, ఉందని చెప్పాను. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ ప్రశ్నకి జవాబు ఇచ్చేసారు. ప్రజలు ఆయన సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆయనకు వచ్చేసే నాలెడ్జ్ ఉందా లేదా అని కాదు, వాళ్ళకి కావాల్సిన ఒక లీడర్. ఆయన ఎన్నో మీటింగ్లు ఆయన మనసులో ఉన్న విషయాలు ఆయన చెప్పారు. ఆయనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఆ పోర్ట్ఫోలియోలన్నీ సక్రమంగా జరగాలి, విజయం సాధించాలి. అదే మాదిరిగా సినిమా వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయవద్దండి. సినిమా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు, జరగవచ్చని ఎన్టీఆర్ గారు, తెలుగులో పోనీ ఎన్టీఆర్ గారు ప్రూవ్ చేశారు, ఎంతోమంది ప్రూవ్ చేశారు. సో అదే మాదిరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక మంచి పేరు ఆయనకి రావాలి. ఆయన ఏది పోర్ట్ఫోలియో వేసి ఇచ్చారో అది బాగా చేసి అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా. సుమన్ గారు రాబోయే రోజుల్లో రాజకీయాలు ఏమైనా కూడా వచ్చే అవకాశం ఏమో చెప్పలేమండి. ఇంకా చాలా చోట్ల అంటే ఇంకా 2 years తర్వాత ఎలక్షన్ ఉంది. అంటే వాతావరణం ఎలా ఉంది చూడాలి. నాకు ఒకటే అండి, దేశం దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని నేను పనిచేస్తున్నాను. ఎందుకంటే దేశం సేఫ్గా ఉంటేనే రాష్ట్రాలు సేఫ్గా ఉంటాయి. సో రెండింటిని చూసుకొని నేను చేస్తాను. భవిష్యత్తులో ఏదైనా ఉండొచ్చు, ఇప్పుడే నేనేం చెప్పాను. థ్యాంక్ యూ. ఓకే, చూస్తుంటే మోడీ గారే మనం కాపాడారు, మోడీ గారే ఉండాలి. ఇండియా డెవలప్ అవడానికి మోడీ ఓన్లీ కెన్ మాడిఫై ఇండియా. రాష్ట్రానికి వస్తే ఎంతోమంది ఉన్నారు సీఎంలు, వాళ్ళ అంటే ఐడియాలజీ ఉంటాయి. ప్రజలు ఈసారి ఏంటంటే ఒక కాంబినేషన్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేశారు. మొన్న 100 మినిస్టర్స్ సెలెక్ట్ అయింది, పోర్ట్ఫోలియో ఇచ్చారు. అన్నీ మంచి జరగాలి, డెవలప్మెంట్ జరగాలి. ముఖ్యంగా ఆంధ్ర ఏంటంటే 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిన 5 సంవత్సరాలు, ఈ సంవత్సరం 5 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. వచ్చే 5 సంవత్సరం కూడా ఇక్కడే ముందే దానికి పునాది వేసి, ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అది ముందు క్లియర్ చేయాలి. దాని తర్వాత అభివృద్ధి అంటే ఐటీ, ఇంతకుముందు ఐటీ, అలాగే వచ్చేసి ఇండస్ట్రీస్, అంటే ఎక్కువ చదువు లేని వాళ్ళకి ఫ్యాక్టరీలు. దాని తర్వాత ఇంక మళ్ళీ సడన్గా వైజాగ్ అన్నప్పుడు అతి డౌన్ అయింది. ఇప్పుడు అమరావతిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మళ్ళీ తీర్చిదిద్ది అది ఒక క్యాపిటల్గా, ఒక కాస్మోపాలిటన్ సిటీగా అది చేసి ఎంతోమంది అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ మంచి జరగాలి, పేరు జరగాలి. ఎందుకంటే ఇందా కూడా చెప్పాను, నేను ఈరోజు ఇంత ఒక స్టార్ స్టేటస్ నాకు వచ్చింది తెలుగు వాళ్ళ వల్ల. ఇది పెరిగింది, హీరో అయింది తమిళనాడు, ఎన్నో భాషలు చేశాను, కానీ ఒక స్టార్ స్టేటస్ నాకు వచ్చింది తెలుగు వాళ్ళు. సో తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే బాగుండాలనే ఉద్దేశంతో ఎక్కడ పేరు జరుగుతుందో వాళ్ళకి నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళు బాగుంటారు. సార్, ఎన్టీఆర్ గారు తమిళనాడులో పుట్టి పెరిగారు. ఎంజీఆర్ గారు అంటే యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ టర్న్డ్ సీఎం. ఆయన టైం నుంచి నేను రాజకీయం ఏంటంటే నేను చూస్తూనే ఉన్నాను. అయితే తర్వాత నాకు రాజకీయంలో పెద్ద ఇంట్రెస్ట్ లేదు. యాక్టింగ్ వైపు ఛాన్స్ వచ్చింది, యాక్టింగ్లో ఫుల్గా దూరిపోయింది. దాని తర్వాత నేను ఇటు ఆంధ్రాకి షిఫ్ట్ అయిన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు బ్రదర్ నారా రామూర్తి నాయుడు అప్పుడు ఎలక్షన్ అప్పుడు టీడీపీ బీజేపీ కాంబినేషన్ అప్పుడే, అంటే వాజ్పేయి గారు అప్పుడు ప్రధానమంత్రి, మీరు రావాలండి, మీరు పనిచేయాలని చెప్పి నేను వెళ్ళి కలిశాను. అప్పుడే టికెట్ మీకు కావాలని అడిగారు. కాబట్టి నాకు టికెట్ ఉద్దేశం కాదు సార్, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి విజన్ ఉంది. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ఆయన విజన్, ఆయన ఐడియాస్. సో దానికి నేను తోడుగా ఉంటాను. అన్ని చోట్ల అభివృద్ధి జరగాలని చెప్పేసి క్యాంపెయినింగ్ చేశాను. అయితే క్యాంపెయినింగ్ చేసేటప్పుడు అప్పుడు ఏంటంటే నక్సలిజం ఉంది, ఫ్యాక్షనిజం ఉంది, టెర్రరిజం ఉంది, కమ్యూనిజం ఉంది. ఫ్యాక్షనిజం అనేది రాయలసీమ బెల్ట్ అందరికీ తెలుసు. అలాగే కమ్యూనిజం వచ్చేటప్పటికి విజయవాడలో నెహ్రూ అంటే రాజశేఖర్ నెహ్రూ, తర్వాత రంగా గారు బ్యాచ్. అలాగే మరి తెలంగాణ సైడ్ చూస్తే నక్సలిజం భయంకరంగా ఉండేది, బాంబ్ బ్లాస్టులు అది ఇది ఉండేది. ఆ టైంలోనే నేను క్యాంపెయిన్కి వెళ్ళాను, ఆ టైంలోనే నేను పనిచేశాను. దాని తర్వాత ఏంటంటే ఏంటంటే 2 పార్టీలు ఓడిపోయింది. నేను తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళిపోయాను. దాని తర్వాత ఇంకా కంట్రోల్ చేస్తూనే ఉన్నాను. ఈ మధ్య ఏంటంటే మొన్న వైఎస్ఆర్ ఆఫర్ ఇచ్చారు, రాజమండ్రి ఆఫర్ ఇచ్చారు. అయితే రాజమండ్రి అనేది ఆంధ్ర అవుతుంది, నేనేమో తెలంగాణ ఉంటున్నాను, పైగా టైం కావాలి, చాలా షార్ట్ టైం ఇచ్చారు. సో డెఫినెట్గా నేను న్యాయం చేయలేను అనే ఉద్దేశంతో నేను దాన్ని తిరస్కరించాను. సరే, ప్రజల నిర్ణయం మనం ఒప్పుకోవాలి. మన అనుకుంది వేరే, ప్రజలు అనుకుంది వేరే. అందులో ఈసారి చాలా మంచి మెజారిటీ, అంటే అన్ని చోట్ల 40,000, 50,000 మెజారిటీ. ఎంపీలు వైజాగ్ ఎంపీ బాలకృష్ణ గారు అల్లుడు 5.5 lakhs మెజారిటీ. అంటే జనాల్లో అంత మార్పు. సో ఎక్కడ ప్రాబ్లం ఏంటో తెలియదు. ఏది ఏమైనా ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు,
బీజేపీ. మనం ఏంటంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలంటే రాష్ట్రాన్ని కాపాడాలి, దేశాన్ని కాపాడాలి. దేశాన్ని కాపాడడానికి మోడీ గారే. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చుంటే మనకు తెలియదు. వెళ్ళండి, ఒక టూర్ కాశ్మీర్కి వెళ్ళండి, రోజు ఏ నిమిషం ఎక్కడ షూట్అవుట్ జరుగుతుంది, ఏ నిమిషం ఏం బాంబు వెళ్తుందో తెలియదు. ఎంతోమంది సైనికులు సరిపోతున్నారు. మనం ఇక్కడ హాయిగా జల్సా చేస్తున్నాం, గొడవ కూడా చేస్తున్నాం. అది చూస్తుంటే